ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ పాలిటిక్స్ లో మంత్రి అచ్చెన్నాయుడు రేపిన వైల్డ్ ఫైర్ చల్లారే పరిస్థితులు కనిపించట్లేదు. జగన్ నైజం చూస్తే వైఎస్ మరణం వెనుక ఆయన హస్తం ఉందని గతంలో బొత్స అన్న వ్యాఖ్యలు నమ్మాల్సి వస్తోందన్న అచ్చెన్నాయుడు మాటలతో ఇప్పుడు రాజకీయం వేడెక్కిపోయింది. దీంతో అటు వైసీపీ ఇటు టీడీపీ నుంచి పోటకో నేత చావు ప్రస్తావన బయటకొస్తోంది. వైసీపీ నేతలు ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు మరణాలపై టీడీపీని టార్గెట్ చేస్తుంటే పరిటాల, వివేకా కేసులపై వైసీపీని ప్రశ్నిస్తోంది టీడీపీ. వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గరున్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ మరణంపై చేసిన ఈ వ్యాఖ్యలో ఏపీ రాజకీయాల్లో మంటలు రేపాయి. వైఎస్ జగన్ తండ్రి చనిపోయాక ఆయన సీఎం కావడం కోసం సంతకాల సేకరణ చేశారని, వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లో బొత్స సత్యనారాయణ మాట్లాడారన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ ను తలుచుకొని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు బొత్స సత్యనారాయణ. రాజకీయ లబ్ధి కోసం అచ్చెన్నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, కావాలనే జగన్ పై బురద చల్లుతున్నారని అన్నారు బొత్స. చనిపోయిన రోజు నాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడి మొక్కలు ఎడ మొక్కలు 2 తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలసి చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకెళ్ళదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి. ఆ రోజు రిలయన్స్ మీద తీసుకున్నాడు మా వంశీ చంద్రరెడ్డి, ఆ రోజు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన కదా. తొలకాంశంతో ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి, ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా. నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు. వైఎస్ మరణంపై అచ్చెన్నాయుడు మాటలో బొత్స కన్నీటి ఎపిసోడ్ తర్వాత వైసీపీ, టీడీపీ నుంచి పూటకో చావు మాట వినిపిస్తోంది. అయితే బొత్స మాట్లాడిన మాటలనే అచ్చెన్నాయుడు గుర్తు చేశారని, జగన్ నైజం తెలిసి బొత్స భయంతో ఏడ్చారని అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు అంటే. ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. టీడీపీ నేతల విమర్శలతో ఇటు వైసీపీ నేతలు ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు మరణాలను ప్రస్తావిస్తున్నారు. ఎర్రన్నాయుడిని చంపింది అచ్చెన్నాయుడే అంటూ ఆరోపణలు చేశారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టాం. ఆయనకి బాంబు పేలి చావు తప్పి కన్ను నట్టుపోయినట్టు సింగపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. ఆయన మరణించడానికి నీ హస్తం ఉందని చెప్పి చాలా పెద్ద ఎత్తున చెబుతున్నారు. వైజాగ్ నుంచి వస్తున్నటువంటి మీకు ఖచ్చితమైనటువంటి లారీ యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ లో మీ అన్నయ్య గారు చనిపోయారు. దాన్ని మీరు ఖచ్చితంగా నేను అంగీకరించాలి. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాం. అయితే పరిటాల, వివేకా కేసులో సాక్షులు, నిందితులు హతమయ్యారన్న పయ్యావుల అవన్నీ తెలిసే బొత్స భయంతో ఏడుస్తున్నారని అన్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయి హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో అమరావతి చట్టబద్ధత, మావిగన్ అంశాల నుంచి ఏపీ రాజకీయాలు వైఎస్, వివేకా వంటి నేతల చావు మాటల వైపు మళ్లాయి.